నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది, నగారం మోగింది అని చెప్పేసి మరి కొత్త సర్పంచులు రాబోతున్నారు అనే విషయంలో అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తారు. నిన్న మొన్ననేమో ఇక గద్దర్ అవార్డ్స్ అని మరి మళ్ళీ పుష్ప నీ అమ్మ తగ్గేదేలే ఈయన, తర్వాత నల్లమల పులిబిడ్డ రేవంత్ రెడ్డి. మొన్నటిదాకా ఒక 2-3 నెలల కిందట ఇద్దరు ఒకరినొకరు కోపంతో ద్వేషంతో ఉన్నవాళ్ళు. ఈవెన్ అల్లు అర్జున్ లైఫ్లో ఒకసారి నైట్ జైలు జీవితం గడిపి వచ్చిండు. రేవంత్ రెడ్డి మీద కూడా కోపంగా ఉండే, రేవంత్ రెడ్డి ఆయన మీద కోపంగా ఉండే. సడన్గా ఇద్దరు ఒకటే స్టేజ్ మీద కనబడడం, ఆయనకు గద్దర్ అవార్డు అంటే స్మగ్లింగ్, ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే హీరోకు బెస్ట్ యాక్టర్ అవార్డు గద్దర్ అవార్డు ఇచ్చారు. మరి గద్దర్ ఆత్మ సంతోషిస్తుందా దీని పట్ల? వీటన్నీ ఇంకా చాలా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ కోసం కూడా ఇవన్నిటి మీద మాట్లాడదాం. మీ అందరికీ ఇష్టమైన స్పీకరు, అడ్వకేటు, కాంగ్రెస్ నాయకుడు శరత్ కుమార్ సార్ మనతో పాటు ఉన్నాడు, ఓయూ లైబ్రరీ దగ్గర. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఏంది మీకు సంతోషమా గద్దర్ అవార్డు స్మగ్లర్కి ఇవ్వడం? అంటే సినిమాలో స్మగ్లరు సార్, వాళ్ళకి ఒక క్రైటీరియా అంటూ ఏది లేదు సార్. వాళ్ళు ఎట్లాంటిది ఏంటిది అనేది వాడి నటనలో మరి వాళ్ళకి ఏం నాణ్యత కనబడ్డదో ఆ అవార్డుల కమిటీ జయసుధతో పెట్టడము అదంతా అసలు ఒక రకంగా చెప్పాలంటే సినిమా వాళ్ళని ఏదో రకంగా బుట్టలు వేసుకోవాలా, వాళ్ళతోని రేపటి హైదరాబాద్ నగర పాలక సంస్థలో జరిగే ఎన్నికలలో కొంత భాగస్వామ్యం రావాలా, కాంగ్రెస్ ఏదో రకం కొన్ని సీట్లను సాధించాలంటే ఈ గ్లామర్ పాత్ర ఉంటుంది అని ఆలోచించి ఇదంతా ఈ ఊతుగాళ్ళు పెట్టింది తప్ప ఈ అవార్డుల వల్ల ఒరిగింది లేదు. వాళ్ళలో ఎవరికి అసలు నటనేది నా బొంద, వాళ్ళకి ఏం నటన వచ్చి సార్ వేస్ట్ నటన పక్కన నటనకి. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అంతా తిట్టిండు, సీతక్క కూడా తిట్టింది. జైభీమ్ లాంటి సినిమాలు ఇలా గిదేంది అల్లు అర్జున్ పుష్ప అని అన్నారు. మరి మళ్ళీ ఆయనకే అవార్డు ఇవ్వడము, మళ్ళీ ఇంకోటి మొన్నటి దాకా అంత కోపంగా ఉన్న వాళ్ళు ఇద్దరు ఎట్లా కలిసిపోయారు? ఇదంతా అవకాశవాద మూట సార్. మన దృష్టిలో వాళ్ళు కొట్లాడుతున్నట్టు నటించుతున్నట్టు వీళ్ళందరూ చీకటి మిత్రులే అన్నారా. చీకట్లో అందరూ ఒకటే. ఆయన చెప్పుకున్నాడు కదా, నాకు పలానా అశ్విని దత్ వాళ్ళ ఫ్యామిలీతో సంబంధాలున్నాయి, తర్వాత 4వ తరం నటులు అందరు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, 3వ తరం వాళ్ళను 2వ తరం వాళ్ళని నేను చాలా ఆరాధ్య దైవంగా చూసిన అన్న ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలెట్టినాడు. అసలు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి ఒక గొప్ప నటుడు. ఆ ఉత్తమ నటుడు అవార్డు రేవంత్ రెడ్డికి ఇస్తే బాగుండేది. ఇన్స్టెడ్ ఆఫ్ వీడికి ఇచ్చిన చిప్ప ముఖం కథ కార్ఖానా అదేదో స్మగ్లింగ్ లేదు, అంతా చాలా చెత్త సార్. రకంగా చెప్పాలంటే గద్దర్ పేరుకి శాంతి ఇస్తుందా? చిచి చాలా బాధ అవుతుంది. ఇంత కష్టపడి స్మగ్లర్లకు అంత అవుతుంది. అసలు గద్దర్ పేరుని ఇంకా ఏదైనా బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్లకు పెట్టేది ఉండే సార్. ఎన్నో ఇవి ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, తర్వాత శ్రామిక వర్గాల సంస్థలు ఉన్నాయి, ఉద్యమాలు ఉన్నాయి, తర్వాత ఏమన్నా మంచి ప్రోగ్రాంలకు పెట్టాల్సింది గద్దర్ అవార్డులను పెట్టాడు. గద్దర్ సినిమాలతో సంబంధం ఏమున్నది? ఆ సినిమా నట జీవితాన్ని పెద్దగా గద్దర్ అంతా తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద పాట సరే 1-2 సినిమాలలో తీసినా అసలు యాక్చువల్లీ తెలంగాణ వాళ్ళని ఎదగనివ్వలేదు. ఫిలిం ఇండస్ట్రీలో ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీ ఎక్కడ కూడా తెలంగాణ వాళ్ళని ఎదగనివ్వలేదు సార్. గద్దర్ను కానీ అంతకుముందు నరసింహారావుని కానీ చాలామంది తెలంగాణ నటులు, మంచి గాయకులు, రచయితలు సార్. మీరు చెప్పినట్టు తెలంగాణ గద్దర్ అవార్డులో అసలు తెలంగాణ వాళ్ళే లేరు, అంత ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు ఆంధ్ర అదే దట్ ఈస్ వాట్ దట్స్ మిస్యూజ్ ఆఫ్ రెవల్యూషనరీ నేమ్ అండ్ ఫేమ్. అదే నేను అనేది, దట్స్ టోటలీ రాంగ్ యాక్చువల్లీ. ద వే దే హ్యావ్ కండక్టెడ్ ది హోల్ థింగ్ ఈజ్ అ బిగ్ మాకరీ అనమాట. అసలు ఆ అవార్డులు అందుకే అది మొదలెట్టిన ఏంటంటే మనము జనరల్గా అంటే విమర్శ చేస్తాము, తర్వాత మన కామెంట్స్ ఆఫర్ చేస్తాం కాబట్టి సునిశ్చితంగా ప్రతి విషయాన్ని పరిశీలించాలి కాబట్టి చాలా ఆ ప్రోగ్రామ్ను మొదటి నుంచి కొస వరకు చూసిన. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉపన్యాసం అయితే మరీ చెవులు నిక్కబొడుచుకొని విన్నా, ఏమన్నా మాట్లాడతాడా ఏదన్నా ఉంటుందా అని. పరమ దుర్మార్గం. ఇంకోటి ఈయన అల్లు అర్జున్ ఆయన పర్మిషన్ తీసుకుని డైలాగ్ చెప్పిండు, ఆ బిడ్డ మీద ఎవడన్నా చేయబడితే రప్ప రప్ప నరుకుతా నా కొడకలరా తగ్గేదేలే. అసలు ఆ స్టేజ్ మీద గవ్వేంది, అదేంది సార్? రప్ప రప్ప నరుకుడే చట్టాలు, రాజ్యాంగం, ఇక
అది ఏందో మరి వాళ్ళు ఏం మెసేజ్ కన్వే చేయాలనుకున్నారు, ఏమి ఆశించి ఆ అవార్డులను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇచ్చినారో నేను చెప్తున్నాను కదండి. గతంలో ఎట్లయితే కేటీఆర్ ఒక పథకం ప్రకారంగా సినిమా ఫీల్డ్ మీద ఆధిపత్యం తీసుకున్నారు, అదే రకంగా సినిమా ఫీల్డ్ మీద ఆధిపత్యం కోసమని రేవంత్ రెడ్డి ఆ దిల్ రాజు గారు ఆడిన డ్రామా తప్ప ఈ అవార్డు లేదు, బొందగడ్డ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఒక్కటే అండి, ముఖ్యమంత్రికి ఏమన్నా సిన్సియారిటీ ఉంటే తెలంగాణ వాళ్లకు సినిమా ఫీల్డ్లో ఏం ప్రాధాన్యత ఉంది అసలు ఫస్ట్ పాయింట్. తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు ఫస్ట్ పాయింట్. రెండోది ఇంకొకటి కూడా ఆలోచించాలి, సినిమా ఇండస్ట్రీలో మహిళల పట్ల చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలను చాలా దుర్మార్గంగా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి వాదనలు చాలామంది మహిళా నటులు నటయితలు చాలామంది వ్యక్తం చేసినారు. ఎట్లయితే కేరళలో హేమా కమిషన్ పెట్టినారో అట్లనే మన రాష్ట్రంలో కూడా ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో అది పెట్టి మహిళలకు సంరక్షణ కల్పించే విషయంలో ఒకవేళ రేవంత్ రెడ్డి ఏదైనా సినిమా ఫీల్డ్లో కృషి చేసి ఉంటే ఆయన ఒక అన్న తమ్ముడు అది ఇది అని గౌరవించేవాడు. మహిళలకు రక్షణ లేదురా బాబోయ్, మహిళలను వాడుకుంటున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇవాళ ఈ కాస్టింగ్ కౌచ్ అనేటువంటి ఒక దురాగతానికి సినిమా ఫీల్డ్ విక్టిమ్ అయింది అని తెలిసిన కూడా చట్టం శాసనం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వాటిని అడగాల్సింది సినిమా వాళ్ళని, ఏమయ్యా మరి నేను ఇన్ని వార్తలు చూస్తూ ఉన్నాను, ఈ రకంగా జరుగుతుంది, నిజంగా మహిళల మీద ఇన్ని దురాచారాలు జరుగుతున్నాయా, ఇంత అత్యాచారాలు జరుగుతున్నాయా, ఒకవేళ అట్లాంటిది ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వంలో అట్లాంటి వాటికి తావు లేదు, తాట తీస్తాం అని వాళ్ళను బెదిరించి వచ్చేది ఉండే, తద్వారా మహిళలకు రక్షణ కల్పించేది ఉండే. ఇవాళ ఎంతోమంది బలహీన వర్గాల వాళ్ళు, కొంత నాటన మీద కొంత ప్రాధాన్యం గల వాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు, పాపం ఏదో సినిమా యాక్టర్లు కావాలని వస్తే వాళ్ళని బానిసల కంటే కఠినంగా వాడుకుంటున్న ఈ పరిస్థితి మీద ఈ అవార్డుల ప్రభావం ఏముంది? ఎవడికి అవార్డు ఇచ్చినాడు, ఎవడు వాడు, ఎక్కడి వాడు? ఎట్లాగా ఆంధ్రాలో వాళ్ళకి అవార్డులు వస్తూనే ఉన్నాయి కదా. అసలు కాదు సార్, మీకు ఒకటి చెప్తే షాక్ అవుతారు. ఇప్పుడు కేసీఆర్ను ఓడిపోవడం వల్ల రేవంత్ రెడ్డి సీఎం అయింది కదా, అంతే కదా. మరి కేసీఆర్ను ఓడించడానికి ఏ వ్యక్తులు అయితే కష్టపడ్డారో వాళ్ళకు ఎవరన్నా ఉద్యమకారులు ఉండొచ్చు, మాలాంటి వాళ్ళం ఉన్నాం, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, నిరుద్యోగుల కోసం వాయించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇవ్వకుండా విజయ్ దేవరకొండకు 10 లక్షలు, అల్లు అర్జున్కి 10 లక్షలు. అసలు కేసీఆరే ఓడిపోకపోతే నువ్వు సీఎం కాకు, మరి నువ్వు సీఎం కావడానికి కష్టపడ్డ ఉద్యమకారులకు మీరు ఒకటి మీలాంటి వాళ్ళకేమో మీకు డబ్బు అవసరం లేదు, కానీ అవార్డు కూడా అసలు కేసీఆర్ను గద్దె దించినోడికి లేదు అవార్డులు. కేసీఆర్కు భజన చేసిన విజయ్ దేవరకొండకు, మంగ్లీకి, అల్లు అర్జున్కు, అంటే ఇంత నీచమైన చర్యలు చేస్తారు. మీ కడుపు రగిలిపోవట్లేదా సార్? మీకు ఒక విషయం చెప్పాలండి, మీకు చెప్పండి, మీ కడుపు రగిలిపోతుంది. నా ఆలోచన చెప్తాను ప్లీజ్, మీరు ప్రశ్న అడిగారు కదా. బేసికల్ ఏంటంటే ఉద్యమ చరిత్రకు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి ఒక సమైక్యవాది, సమైక్యులవాదుల యొక్క తొత్తు ఒక రకంగా. ఒకసారి అసెంబ్లీలో మాట్లాడండి కదా, ఏం మాట్లాడినాడు సరే. ఒక విషయం చెప్పన్నా సార్, ఆయనే సమైక్యవాదుల యొక్క లాలన పాలనలోనే రాజకీయాల్లోకి వచ్చినాడు, రాజకీయాలలో ఎదిగినాడు. ఆయనకి ఇప్పటికీ ఆయన లాయల్టీ అంతా సమైక్యవాదులతోనే ఉంటుంది. ఆయన చంద్రబాబు నాయుడుకు లాయల్, అంతేగాని తెలంగాణ ప్రజలకు లాయల్ కాదు. తెలంగాణ ప్రజల గురించి ఆయన ఏం చేసేది లేదు. ఇప్పుడు గోదావరి నది జలాల విషయంలో కానీ, ఇతరత్రమైనటువంటి అంశాల్లో కానీ ఆయన చూపిస్తున్న నిర్లక్ష్యం కానీ, ఇతరత్ర అంశాలను గమనిస్తే ఎన్నడైనా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాడు సార్? ఆయనకి ఏం సంబంధం? ఆయన ఇంకోటి ఏంటంటే ఉద్యమకారులకి ఒట్టిగా ఆశ చూపెట్టేసేసి తెలంగాణలో ఉద్యమంలో అసూలు బాసిన వాళ్ళకి 250 చదరపు గజాల భూమి ఇస్తా, వాళ్ళకి పెన్షన్లు ఇస్తా, అది ఇది అని చెప్పి ఏదో ఒక తంతు ప్రక్రియలాగా ఎవరో కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులను, పేడ్ ఆర్టిస్టులను పిలిచి వాళ్ళకు కొన్ని ₹1 కోటి అది ఇది ఇచ్చి ఇదంతా చేసిన వ్యక్తి అనమాట. సో ఆయన నుంచి ఉద్యమకారులకి ఏదో మేలు జరుగుతుందని అనుకుంటే అది చాలా బోగస్ మాట. తర్వాత బేసికలీ ఆయన మనస్తత్వమే అది కాదు. సో ఆయన నుంచి మనం అది ఆశించడమే పొరపాటు అని నా అభిప్రాయం. ఇప్పుడు నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ నగారం మోగుతుంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా మొన్న 3 పోస్టులు ఇచ్చారు, ఇంకొక 3 పెండింగ్లో ఉన్నాయి. అంతకుముందు కూడా కొందరికి మంత్రులు ఇచ్చారు. అసలు ఫస్ట్ ఈ మంత్రివర్గం మీద అట్లా మంచి సమతుల్యంగా ఉందా, లేకపోతే సమర్థులకు ఇచ్చిర్రా, ఉద్యమకారులకు ఇచ్చిర్రా, త్యాగం చేసిన వాళ్ళకి ఇచ్చిర్రా, కష్టపడ్డ వాళ్ళకు వచ్చినాయి అనుకుంటారా? మీకు ఎట్లుంది అనుకుంటారు? ఒకటి అండి, కాంగ్రెస్ అధిష్టాన వర్గం అట్టర్ ఫ్లాప్ అయింది.
మంత్రివర్గాన్ని సరి అయిన విధానంలో సమకూర్చడంలో కూర్పులో రేవంత్ రెడ్డి పాత్ర ఈ మంత్రివర్గ కూర్పులో చాలా తక్కువ. మొదటిసారి ఏదైతే మంత్రివర్గం వచ్చిందో అక్కడ రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చి రేవంత్ రెడ్డిని మీరు మంత్రివర్గాన్ని కూర్చుకోండి, మీకు ఎవరెవరు నచ్చుతారు, ఎవరెవరితో మీరు కలిసి పనిచేయగలరు, మనం ప్రజలకి చాలా వాగ్దానాలు చేసినాము, ఒక పెద్ద అభయహస్తం ఉన్నది, దాన్ని అమలు చేయాలన్నప్పుడు మీకు సమర్థులైన మంత్రులు అవసరము అని చెప్పి అవకాశం ఇస్తే ఆయన ఏం చేసినాడు, ఎన్నడూ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, జై తెలంగాణ అనని ఒట్టిగా రాఖీలు కట్టినందుకే సీతక్కను ఒక క్యాబినెట్ మంత్రి చేసుకువచ్చినాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఒక మంత్రిని చేసినాడు. ఇట్లా అసలు ఎవడైతే ఉద్యమాన్ని బొందబెట్టినారో వాళ్ళతోనే వచ్చేసేసి ఆ మంత్రివర్గం ఎవడన్నాడు చెప్పు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కానీ సీతక్క కానీ ఎన్నడన్నా ఎక్కడన్నా సరే ఇక్కడే ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అక్కడ ఆ ముందడ ఆర్ట్స్ కాలేజ్ ముందడ ఇదే నాగంజనార్దన్ రెడ్డి, సీతక్క, తర్వాత మన అతను ఎవరు మన నరసింహులు, మోతికిపల్లి నరసింహులు, వీళ్ళందరూ వచ్చిన ఎర్రబల్లి దయాకర్, వీళ్ళందరూ వస్తే మన విద్యార్థులు పల్ల కొడుతుంటే సార్ నేనే నా బండి మీద సీతక్కను నరసింహులను తర్వాత వీళ్ళని వాళ్ళని తప్పించి ఆ విద్యార్థులు కొట్టకుండా కాపాడి వాళ్ళని నా కార్లో తీసుకొని పోయి వయా తర్రాక నుంచి పోయి తెలుగుదేశం పార్టీ లెజిస్లేటర్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసిన కొట్టినరు అక్కడ. అంటే చెప్తున్నాను మీకు వాళ్ళ మీద కూడా నిలదీయడానికి వచ్చారు. ఎంతసేపు సార్ నాలాంటి వాడు లేకపోతే ఆనాడు వీళ్ళందరినీ పొల్లు కొట్టిపారెద్దరు. అక్కడికి ఒక విద్యార్థి అతను అన్నాడు, ఏంద్రా నువ్వు మధ్యలో వచ్చిన ఎవర్రా అనగానే అప్పుడు అరే సార్ రా అని చెప్పి కొంత నా మీద ఉన్న గౌరవంతో ఆగినారు. లేకపోతే వీళ్ళను బొందబెడతారు ఆ రోజునే. వీళ్ళు ఎన్నడూ ఉద్యమంలో కానీ ఇద్దరు ముగ్గురు కాకుండా మిగతా ఇప్పుడు కొండా సురేఖ ఉంది సార్. కొండా సురేఖ ఎట్లా మంత్రి అండి, ఆమె ఏం చేసింది మనకు తెలియదా? మానకొండూరు వ్యవహారాలు, ఆమె ఎట్లా రాజశేఖర రెడ్డి పక్షంలో ఉండే, తర్వాత జగన్ పార్టీలో ఉండే, ఆమె ఎంత అసలు ఈవెన్ మంత్రి అయినాక కూడా ఆమె మాట్లాడే భాష, ఆమె ప్రవర్తన, ఆమె ఎన్ని కాంట్రవర్సీలలో ఇరికింది. ఆమె ఎట్లా మంత్రివర్గంలో సరిపోతుంది సార్? బీసీలకే ఇవ్వాలంటే బీసీ మహిళలకే ఉంటే చాలామంది ఉన్నారు. వై ఓన్లీ గో ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫెలోస్? ఇదంతా అసలు తుమ్మల ఎవరు సార్? చంద్రబాబు నాయుడు చెంచా, సమైక్యవాది. అది అక్కడ అసలు ఆ తెలంగాణ మంత్రివర్గం అంతా ఎక్కువ మంది సమైక్యవాదులు ఉన్నారు, 1 or 2 మెంబర్స్ ఏదైనా తెలంగాణతో సంబంధం ఉన్న వాళ్ళు అంతే. కాబట్టి అది ఏం జరగలేదు. ఒకటి మొన్న మంత్రివర్గ అంటే కాంగ్రెస్ పార్టీయే కుటుంబ పాలన అని చెప్పాలంటే ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ కుటుంబంలో మెయిన్ ప్రధానం ఎవరు? సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, తర్వాత ప్రియాంక గాంధీ గారు వాయునాడు నుంచి ఎంపీ. ఇక వాళ్ళు కుటుంబ పాలనను వ్యతిరేకించడం కానీ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా వ్యవహరించడం కానీ, ఫలానా కారణం ద్వారా ఈయనకు మంత్రి పదవి ఇవ్వడానికి వీల్లేదు, వీళ్ళ అన్న ఆల్రెడీ మంత్రి కదా, ఆయన మంత్రి పదవి పోతే ఈయనకు మంత్రి పదవి ఇస్తాము అనేది వాదన తీసుకొచ్చినారు రాజగోపాల్ రెడ్డి విషయంలో. అది అర్థం లేని వాదన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక స్టాండర్డైజ్డ్ ప్రిన్సిపల్ పెట్టావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో ఒకే వ్యక్తికి అవకాశం కల్పిస్తా అని అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి స్టార్ట్ కావాలి, సోనియా గాంధీ కుటుంబం నుంచి స్టార్ట్ కావాలా? ఇప్పుడు ఏంది ఈ దేశాన్ని ఏ మూలల్లోంచి వాళ్ళు ఉద్ధరిస్తున్నారు? అసలు మెయిన్ ఏంటంటే వక్ఫ్కి సంబంధించిన మేజర్ లెజిస్లేషన్స్లో పార్లమెంట్లో జరిగినప్పుడు అసలు ప్రియాంక గాంధీ పార్లమెంట్కే పోలేదు, తెలుసా మీకు ఆ విషయం? షీ డి నాట్ పార్టిసిపేట్ ఇన్ ది ఓటింగ్. వక్ఫ్ బిల్లుకి సంబంధించిన వ్యవహారాలలో, ఇతరత్రమైన అంశాలలో ఏ అంశంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అని చెప్పండి. అంటే వాళ్ళందరికీ కొంత రక్షణ అవసరం, వాళ్ళ ఆస్తులకు రక్షణ అవసరం కాబట్టి కుటుంబాలుగా రాజకీయాల్లోకి వచ్చినారు, రాజకీయం చేస్తూ ఉన్నారు. సో మరి అక్కడ వాళ్లకు అంత సడలింపు ఉంటే మరి వై నాట్ ది సేమ్ థింగ్ టు అదర్స్? ఇతరులకి ఎందుకు సడలింపు ఉండదు? ఆ విషయం ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, ఇంకొక 3 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. అయితే దీనికి ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ బోధన్ నుంచి, తర్వాత మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు, రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి. ఓకే, వీళ్ళు పోటీ పడుతారు. అసలు వీళ్ళ దాంట్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఎవరికి ఇస్తే బాగుంటుందని మనం చెప్పడానికంటే వీలుగా అసలు మెయిన్గా ఏంటంటే ఇందులో 2-3 మాత్రం చాలా చీటింగ్ చేస్తున్నారు. ఒకటి రాజగోపాల్ రెడ్డికి చీటింగ్ జరిగింది, తర్వాత ప్రేమ్ సాగర్ రావుని చీట్ చేసినారు. ప్రేమ్ సాగర్ రావు అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి, ఆయన ఒక్కసారి కూడా పార్టీ మార్చి ఏదో పార్టీలోకి పోయడం రావడం అనేది జరగలేదు. సరే రాజగోపాల్ రెడ్డి అని అంటే
కానీ పార్టీ మారినా మళ్ళీ కాంగ్రెస్ మీద అభిమానంతో వాపసు వచ్చినాడు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి వ్యవహారాలు చేసినందుకు ఆయనకి ఇవ్వలేదు అని అంటే మరి వివేక్ ఇవ్వడం కూడా తప్పే. ఇప్పుడు వివేక్ వాళ్ళ కుటుంబంలో 3 పదవులు ఉండంగా ఇవాళ వివేక్ మంత్రివర్గంలో స్థానం కల్పించినప్పుడు అదే సాకుతోనే రాజగోపాల్ రెడ్డికి ఎట్లా డినై చేస్తారండి? వాళ్ళదంటే ఇద్దరే కదా, అన్న తమ్ముడే కదా. సోనియా గాంధీ కుటుంబంతో వలస 3 ఉన్నారు. ఇప్పుడు వివేక్ వాళ్ళ కుటుంబం సోనియా గాంధీ కుటుంబం కంటే గొప్ప. సోనియా గాంధీ కుటుంబంలో 3కి 3 పదవులు ఉన్నాయి, ఇక్కడ 3కి 4 పదవులు ఉన్నాయి కదా. సో ఆ రకంగా ఆలోచిస్తే ఎవడైనా ఇప్పుడు దీని భావం ఏమి తిరుమలేశ అంటే, నేను సమాధానం చెప్పనండి. దీని భావం తిరుమలేశ అంటే, భావమేమి తిరుమలేశ అంటే కాంగ్రెస్లో నిజాయితీగా పనిచేసిన వాడికి ఎవ్వడికి ఏ పదవి రాదు. సార్ ఒక చిన్న విషయం సార్, దాదాపు ఒక 2 నెలల క్రితమే నేను మా ఛానల్ దృక్కోణం ఛానల్లో నేను ఖరాఖండితంగా చెప్పిన రాజగోపాల్ రెడ్డికి, డైరెక్ట్ ఆయన నన్ను అడగకుండా ఒక సలహా ఇచ్చిన, ఏమని, నువ్వు మంత్రి పదవి కోసం ట్రై చేయకయ్యా, ముఖ్యమంత్రి పదవి కోసం ట్రై చేయి. ఈ రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ చీఫ్ మినిస్టరు, నువ్వు ముఖ్యమంత్రికే గాలం వేస్తే నీకు ఎన్నడన్నా అవకాశం దొరికితే నువ్వు చురుకుగా పనిచేస్తున్నావు, ప్రజల దగ్గరికి వెళ్తున్నావు, అవసరమైతే 4 డబ్బులు ఖర్చు పెట్టగలవు, తర్వాత తెలంగాణ ఉద్యమం లోపల నువ్వు ఎంపీగా ఉండి కొంత కృషి చేసినావు, నీకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవలసిన వ్యక్తివి, ఈ సమైక్యవాది దగ్గర నీవేట్లా మంత్రి పదవి చేస్తావు? ఎప్పుడైనా యాదకుంచుకోండి, రేవంత్ రెడ్డి పదవిలో ఉన్నంత కాలము రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడు, ప్రేమ్ సాగర్కు మంత్రి పదవి ఇవ్వడు. ఏమన్నా ఇచ్చుకుంటే ఆ సుదర్శన్ రెడ్డికి ఇచ్చుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాళ్ళకి మరి ఏం బంధుత్వం ఉందో, ఏ రకమైన లావాదేవీలనో లాలించనో మనకు తెలియదు. ఇక మల్రెడ్డి రంగారెడ్డికి ఇస్తాడా అంటే మరి అది అనుమానాస్పదమే. అంటే రేవంత్ రెడ్డి సమర్థుడిని ఎవరిని ఇష్టపడడు సార్. బేసికల్గా ఆయనకి ఏంటంటే ఆయన టీం లీడర్గా ఉండి మిగతా వాళ్ళందరూ ఆయన కంటే తక్కువగా ఉండే అర్హతలు ఉండేవాళ్ళు కావాలా. అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేడు. కాంగ్రెస్ పార్టీ ఆర్డినరీ కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. పార్టీకి సేవ చేయడంలో కానీ, నిజాయితీగా ఉండడంలో కానీ, ధర్మబద్ధంగా ఉండడం కానీ, పార్టీ సిద్ధాంతాలతో మమేకం ఉండడం కానీ. ఈయన నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. ఈయనకు కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటిది అనే విషయం మీద ఈయనకే అవగాహన లేదు. ఈయన సగం జీవితము కాంగ్రెస్ను తిట్టుకుంటూ, కాంగ్రెస్ మూల పురుషులైనటువంటి ఇందిరాగాంధీ దగ్గర నుంచి, ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అయితే బలిదేవత అని కూడా అన్నాడు. సో ఈయన తన అవకాశం కోసమని మాటలంటే కూడా అంతే పాదాక్రాంతం వినవా, పైసలు పెట్టి కొనుక్కోండి సార్, అంటే క్యాష్ అండ్ క్యారీ. కాబట్టి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇంకా 10 సార్లు మంత్రివర్గాన్ని విస్తరించినా, ఇంకా ఏమి ఎవరిని తీసుకువచ్చి పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఇక మీరు అడిగినారు పంచాయతీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతారండి? ప్రజలు అడుగుతారు కదా, అరే మాకు నువ్వు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాన్నావు కదరా, ఏదిరా నీ తులం బంగారం ఎవరికి ఇచ్చినావు? ఎవరిని పెళ్లిలో తులం బంగారం నువ్వు అన్నలాగా తీసుకొచ్చినావు, పుస్తెల్లాగా తీసుకొచ్చినావు. ఇప్పుడు జయలలిత ఉండింది తమిళనాడు, పుస్తెలు ఇస్తా అంటే ఇచ్చింది. నీకు వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా ఉంది చూడండి. అంటే ఏదో బుకాయించి, ఏదో రకంగా మభ్యపెట్టి, మహిళలను ఒక రకంగా వంచి అధికారంలోకి వచ్చినారు. 2500 ఇస్తా అన్నారు మహిళలకు, ఇచ్చినాడా? ఇవ్వలేదు. ఇక మహిళలు ఎందుకు ఓటు వేయాలి? ఆలోచించండి మీరు ఒకసారి. మన యువకులు ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఎగ్గొట్టినాడు, ఎందుకు వేయాలి ఓట్లు? సో మీరు ఏ రంగాన్ని చూసినా, ఏ తరాన్ని చూసినా, ఏ రకమైనటువంటి సమాజాన్ని చూసినా అందరినీ వంచినాడు. కాబట్టి రేపు పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన ఆదరణ ఉండదు. తర్వాత ఈ పంచాయతీరాజ్ శాఖ ఎవరి చేతిలో ఉందండి? సీతక్క చేతిలో ఉంది. ఆమెకి ఏం గ్రాస్ రూట్ లెవెల్ సపోర్ట్ ఉందండి? ఆమె ఏం మాట్లాడుతుంది? ఆమెకి ఏం అర్థమవుతుంది? పంచాయతీలకు సంబంధించిన ఒక్క అంశం మీదనైనా 5 నిమిషాలు మాట్లాడమనండి. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన భారత రాజ్యాంగ సవరణ ఏంది, సవరణ మూల ఉద్దేశాలు ఏంది, పంచాయతీ వ్యవస్థ ఎట్లా బలపడాలా, దీని గురించి ఏమైనా అవగాహన ఉందా ఆమెకి? పంచాయతీరాజ్ అది ఏది అన్నీ ఇచ్చేసేసి అంత థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తుంది. తర్వాత ఎప్పుడో విప్లవ రాజకీయాల్లో ఉండే అనే మాట అది ఎప్పటిదో. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? తన కొడుకు, తన భవిష్యత్ సార్, మొత్తం ఆ ఏరియా మాఫియా అంతా ఆమె చేతిలోనే ఉంది సార్. మరి సీతక్క గురించి మాట్లాడితే చాలామంది భయపడుతున్నారు, ఎందుకంటే ఆమెకు ఏదో విప్లవాలకు సంబంధించిన అదేదో పాత కనెక్షన్ ఉంది అని. అంత ఉత్త భోగసే అట్లా చాలామందికి ఉంది. ఇప్పుడు మాలో మేమందరం అదే పంతా నుంచి వచ్చిన వాళ్ళం. అయితే నువ్వు నిజాయితీగా ప్రజాజీవనంలో ఉంటే నిన్ను ఎవడైనా పూజిస్తాడు, గౌరవిస్తాడు. కానీ నువ్వేందండి ఆ రేవంత్ రెడ్డికి చెంచా కొట్టడము, అంత ఎప్పటికీ ఆయన గుణగానం చేయడము,
ఆమె మహిళల గురించి ఎట్లా మాట్లాడుతుందండి? మాట్లాడిన తీరేంది? ఇప్పుడు ఎప్పుడైతే సవితా ఇంద్రారెడ్డి మీద ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అటాక్ చేసినాడో మరి సాటి మహిళ పట్ల దురుసుగా మాట్లాడి సైలెంట్గా ఉన్నా బాగుండేది. రేవంత్ రెడ్డిని ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా తిట్టు మహిళలను అనే స్థాయిలో మాట్లాడింది. సో కాబట్టి నా దృష్టిలో దానివల్ల ఏం జరగదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర యనుమల ఫ్యామిలీలో ఒకటే ఫ్యామిలీలో 4 మంత్రి పదవులు ఉండడానికి మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు జనరల్గా వీళ్ళు ఏం చెప్తారంటే రాజగోపాల్ రెడ్డి ఇష్యూ వచ్చేసరికి ఒక ఇంట్లో కోమటిరెడ్డి ఇంట్లో ఒకటి ఉంది వెంకటరెడ్డికి, ఇంకొకటి ఇవ్వడం, ఒక ఇంట్లో 2 పదవులు ఇవ్వడం పార్టీకి వ్యతిరేకం అవుతుందని ఈయననే చెప్తున్నాడు. మళ్ళీ ఈయననేమో ఒకటే ఇంట్లో వాళ్ళ ఇంట్లో 2 వద్దు అంటుండే, వీళ్ళ ఇంట్లో మాత్రం 4 పెట్టుకున్నాడు. విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. మీకు విషయం, ఈ 4 అనుకుందాం. ఇతరులకి మంత్రులు ఇచ్చినా అంటే రాజ్యాంగంలో కానీ మంత్రివర్గ సూత్రం ఏంటంటే చీఫ్ మినిస్టర్ విల్ హ్యావ్ స్వే ఓవర్ ఆల్ ది మినిస్ట్రీస్ విచ్ ఆర్ అలాటెడ్ టు ది మినిస్టర్. అంటే చీఫ్ మినిస్టర్ యొక్క వర్డే ఫైనల్ వర్డ్. మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఫైల్ మేజర్గా పాలసీ డెసిషన్స్, ఎకనామిక్ రామిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ సీఎం ద్వారా క్లారిటీ రావాల్సినయే. అన్నిటి మీద ఓవరాల్ సూపర్విజన్తో పాటుగా ముఖ్యమైన శాఖలు తన దగ్గర పెట్టుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. మరి పాలనలో ఏదైనా అనుభవం ఉందా? గతంలో ఏదన్నా పదవిని నిర్వహించినాడా? పోనీ ఇప్పుడు వచ్చిన తర్వాతనే ఏమన్నా పాలనలో ఏదన్నా కొత్తదనం తీసుకువచ్చినాడా? ఏదీ లేదు. ఒకప్పుడు ఎప్పుడో బీజాలు వేసి నాటుకున్నటువంటి ఇంపార్టెంట్ వెల్ఫేర్ మెజర్స్నే ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఇంత కష్టపడతా ఉన్నాను. ఏది చేయట్లేదు, నాకు చిత్తశుద్ధి లేదు. సో అట్లాంటి వ్యవహారాల్లో తర్వాత పోనీ మీరు అన్నట్టుగా కుటుంబానికి ఒకటే పోస్టు 2 పోస్టులు అంటే నేను ఇప్పుడే చెప్పినాను కదా. ఇప్పుడు మరి సోనియా గాంధీ ఇంట్లో 4 పోస్టులు లేవా? సోనియా గాంధీ ఇంట్లో 3 ఎంపీ, అదే చెప్తున్నా కదా, వాళ్ళ ఇల్లు కూడా ఒకటే ఇల్లు కదా సార్. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, తర్వాత ప్రియాంక గాంధీ ఎంపీ, సో మన రాహుల్ గాంధీ ఎంపీ ప్లస్ మేజర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అంటే 4 పోస్టులు ఆడ ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి 4-5 ఇంపార్టెంట్ శాఖలు పట్టుకొని ఈయన ఒక్కడే 4, వాళ్ళన్నా 4 కలిసి 3 కలిసి 3. సార్ ఇవాళ ప్రాథమిక విద్య ఇంత సర్వనాశనమైంది. ఇవాళే పేపర్లలో వచ్చింది మీరు చూడండి, పుస్తకాలు ఇంకా అందలేదు విద్యార్థులకి, వ్యవస్థ అంతా సర్వనాశనమైంది అన్న వార్తలు ఇవాళ చాలా పత్రికలలో ఉన్నాయి. విద్యా వ్యవస్థను సరిగా చూడలేదు, హోమ్ సరిగా చేయలేకపోతే ఇప్పుడు హోమ్ శాఖలో అట్టర్ ఫ్లాప్, లా అండ్ ఆర్డర్ అనేది ఏం లేదు స్టేట్లో. ఎంత గాలికి బతుకుతున్నారు జనాలు అంతే. మరి ఎడ్యుకేషన్లో పాస్ అయ్యిందా రేవంత్ రెడ్డి? ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయనకి 5 మార్కులు వస్తాయి సార్. ఆయన ఏ పరీక్ష రాసినా ఆయన నేను ఛాలెంజ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డిని, ఏదన్నా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి ఆయనే 100కి ఒక 25 మార్కులు తెచ్చుకోమని సార్ నేను చెప్తున్నా. ఆయన ఏదన్నా రాయమను, BA రాయమను, TTCది రాయమను, లేకపోతే పాలిటెక్నిక్ది రాయమను, ఏదన్నా ఆయనకు నచ్చిన సబ్జెక్టులు ఏదన్నా రాసి ఏ ఎంట్రన్స్లోనా 25 మార్కులు తెచ్చుకోమని సార్. ఆయనకి ఏ సబ్జెక్టులో అవగాహన లేదు, ఆయన మెదడు అంతా. ఇప్పుడు మీరు అవగాహన లేదు, అసమర్థుడు అంటారు. మరి అసమర్థుడి దగ్గర 4 శాఖలు ఉంటే రాష్ట్రానికి నష్టం కదా? నష్టమే. అందుకే కదా ఇప్పుడు రాష్ట్రం ఎట్లా దుర్భరంగా ఉంది సార్. ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం అన్న ప్రశాంత్ ఉన్నారా? అనుభవం లేనివాడు అంటారు, అసమర్థుడు అంటారు, నిజాయితీ అంటున్నారు. అసలు మీకు ద మోస్ట్ డిజానెస్ట్ పర్సన్. తర్వాత ఒక వ్యక్తి మీద 88 కేసులు ఉన్నాయండి. 1 కాదు 2 కాదు. ఇంత నేర చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేడు అన్నారా? అసలు ఆ కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి ఎందుకు బుద్ధి లేదో ఆలోచించలేదు. తర్వాత ఈ కరప్షన్ కేసెస్లో మనకి లాలో ఏం చెప్తారంటే దీస్ ఆర్ ది అఫెన్సెస్ విచ్ టచ్ అప్ ఆన్ ది ఆర్ విచ్ డీల్ విత్ మారల్ టర్పిట్యూడ్ అంటారు. అంటే నైతిక పరివర్తన మీద ప్రభావం చూపేటువంటి అఫెన్స్ అది ఓటుకు నాటు కేసు. ఇప్పటికీ ఎన్నో రాజకీయాలు చేస్తుండే సుప్రీంకోర్టులో, వాంతో పిటిషన్, వీంతో పిటిషను, వాడి వ్యవహారాలు వీడి వ్యవహారాలు అన్నీ చేస్తూనే ఉన్నాడు. సో కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఇంత అసమర్థుడు అంటున్నారు, నిజాయితీ లేనివాడు అంటున్నారు, అనుభవం లేనివాడు అంటున్నారు, మంచివాడు కాదంటారు. అట్లాంటి వాడికి 4 శాఖలు ఎట్లా ఇచ్చారు? ఇక్కడ ఏం లేదు సార్, ఇది పబ్లిక్ ఆక్షన్ సార్. ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే వానికి ముఖ్యమంత్రి పదవి, వాడికి మంత్రి పదవులు గట్ట తయారైంది. ఇది క్యాష్ అండ్ క్యారీ తప్ప ఇక్కడ ఎవడో ప్రజల కోసమని, ప్రజల సౌకర్యార్థం పనిచేసే మంత్రులు అంత అవుతుంది సార్. వీళ్ళంతా దళారీలు సార్. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు గింత ఖర్చు పెట్టినా, ఇక నాకు వ్యవహారాలు కావాలా.
ఇగో ఈ ప్రాజెక్టులు నాకు కావాలి ఇవి నా అని చెప్పి పంచుకున్నారా? అంతే మరి ఇది పంపకమే జరిగింది. ఇట్స్ ఏ మరి పార్టీషన్. అట్లా అంటే సార్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఒక 7-8 సీట్లలో ఎమ్మెల్యే సీట్లు గెలిపించిండు, డబ్బులు పెట్టుకుండు. మొన్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే మంత్రి ఇస్తామన్నారు. మరి ఈయన సార్ ఆయన చాలా పొరపాటు చేసినాడు సార్. ఆయన చాలా పొరపాటు చేసినాడు. అంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్లో చేరడం అనేది అవసరం లేకుండా ఈయననే సీఎం క్యాండిడేట్, అది కదా సీఎం క్యాండిడేట్ ఒక తెలంగాణ అనవసరం వాళ్ళు రాకుంటే కాంగ్రెస్ పవర్లోకి రాకపోవు. ఎవరు రాజగోపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు రాకపోతే విన్నారా. తర్వాత రెండోది ఏంటంటే ఒక రకంగా ఏంటంటే రాజగోపాల్ రెడ్డిని చూస్తే రేవంత్ రెడ్డికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అరే నేను ఈయనంత ఒడుగు లేను, ఈయనంత చక్కని భాష లేదు, ఈయనంత కమిట్మెంట్ లేదు, తెలంగాణ యాస లేదు, భాష లేదు, ఏదీ లేదు, అవగాహన లేదు. వాళ్ళు కనీసం బిజినెస్లో అన్నా సక్సెస్ఫుల్గా ఎదిగినాడు. ఈయనేందండి రియల్ ఎస్టేట్ వ్యాపారం, కమిషన్ ఏజెంటు, ఆయనకి పోలికే. మునుగోడు పోతే కొన్ని వేల కుటుంబాలకు సాయం చేసిండు రేవంత్ రెడ్డి, ఒక 10 సంఖ్యలో కూడా చేయలే. ఎవరికి సాయం చేయకపోగా నీ ముందడ ఉన్నది ఎత్తగొట్టమంటే కొడతాడు. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ నోన్ ఫర్ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్, ఈజ్ నోన్ ఓన్లీ ఫర్ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్. ఇప్పుడు మీకు ఏదైనా అవకాశం వస్తుంది అనుకోండి, ఆయనకి తెలిస్తే అంటే ఎట్లా అంటే పుట్టలోంచి బయటకు వచ్చి ఖర్చిపోయే పాము అనమాట రేవంత్ రెడ్డి. అంతే, దారిన పోయేటాలను కూడా కరుస్తాడు అంతే తప్ప ఆయన వల్ల కన్స్ట్రక్టివ్ థింగ్ ఏం జరగదు. ఎంత మైండ్ లేదంటే ఈయన ప్రజల కోసం ఆస్తులు అమ్మింది రాజగోపాల్ రెడ్డి, వేల మందికి సాయం చేసిన వ్యక్తి, ఎంపీగా సోనియా గాంధీతో అటాచ్మెంట్ ఉండి వాయిస్ వినిపించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమం అప్పుడు చాలా మేజర్ రోల్ ప్లే చేసిన రోల్ ఇచ్చేసి. మొన్న కేసీఆర్ను ఓడగొట్టడం కోసం కూడా రాజీనామా చేసి మొత్తం అసెంబ్లీని తెలంగాణ నాయకులందరినీ మునుగోడుకు దించిన వ్యక్తి. ఇంకో విషయం చెప్పన్నా, రాజగోపాల్ రెడ్డికి భవిష్యత్తులో కూడా మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు అనే వాదన వచ్చేలాగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నాడని, మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతాడని, ఇట్లాంటి అన్ని తేపు పుకార్లు నిలబడుతున్నాడా. అంటే రాజకీయ ప్రత్యర్థులను చూస్తే లాగులు దడితే ఈ ముఖ్యమంత్రికి, ఈ రాజకీయమైన ప్రత్యర్థుల మీద కావాలని అప్పుడు ఆ మధ్య ఏం చేసినాడు, ఎలక్షన్స్ కంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచులు పట్టుకొని పోతున్నాడు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ తో ఒక ప్లానింగ్ తోనే దెబ్బ కొడుతూ వచ్చినాడు అనమాట. ఎవరి ఇంటిగ్రిటీ కూడా వాళ్ళు నిజాయితీగా బతకకుండా. సార్ వీళ్ళందరికి పాపం సోషల్ మీడియా ఎక్కువ వాడరు, అతనేమో టీం పెట్టుకొని ప్లాన్డ్గా మీరు అన్నట్టు ఇప్పుడు ఈయన పలానా ఈజ్ ఎ గ్యాంగ్స్టర్ సార్, ఈజ్ నాట్ ఎ లీడర్. రేవంత్ రెడ్డి ఈజ్ ఎ గ్యాంగ్స్టర్. ఆయనే చెప్పుకున్నాడు నేను గుంపు మేస్త్రిని అని చెప్పి. ఇక మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అట్లాంటి క్రూయల్గా కన్నింగ్గా వ్యవహారాలు చేస్తారు. ఇప్పుడు అక్కడ మునుగోడు ఎలక్షన్ జరిగింది. యాక్చువల్ అక్కడ మునుగోడు అనేది కాంగ్రెస్కు కంచుకోట. పాల్వాయి గోవర్ధన్ గారు కొన్ని ఏళ్ళు 20 ఏళ్ళు చేసిండు. ఎగ్జాక్ట్లీ. కమ్యూనిస్టులు కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది, అసలు బీజేపీది ఏమి ఉండదు. మీకు చెప్పన్నా, సో ఇప్పుడు ఒకటేనండి రాజగోపాల్ రెడ్డి ముందు ఉన్నటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన వాగ్దానాలను సంపూర్తి చేయడంలో టోటల్గా ఈ ప్రభుత్వం విఫలమైంది. రేవంత్ రెడ్డిలో నాయకత్వ లక్షణాలు లేవు. రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు కాబట్టి ఈయనను మార్చాలా అని ఒక ఉద్యమంలో రావాలా, వినరా, ఒక పద్ధతిలా రావాలా. ఇప్పుడు ఈయనకు ఆయనకు తేడా ఒక 2 నిమిషాలు చెప్తా. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఎవరు, రేవంత్ రెడ్డి. అవును. మళ్ళీ కాంగ్రెస్ ఎక్కువ మునుగోడులు ఉంది, కానీ ఈయన క్యాండిడేట్ కంటే ఏమీ లేని బీజేపీ క్యాండిడేట్ అయిన రాజగోపాల్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ, దట్ షోస్ దట్. అంటే అక్కడ ఏమన్నా ఓట్లు పడితే అది రాజగోపాల్ రెడ్డి క్యాండిడేచర్కే పడ్డాయి అంతే తప్ప రేవంత్ రెడ్డి మీకు నేను అదే చెప్పిన మొదటి నుంచి మొత్తుకునేది అదే కదా. రేవంత్ రెడ్డియే ముఖ్యమంత్రి అని చెప్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పవర్లోకి రాకపోతుండే. శ్రావంత్కి ఇచ్చారు కదా, అవును, ఆమెకు డిపాజిట్ రాలే. అదే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి నా ముఖం చూసి ఒకటే అని చెప్పినా డిపాజిట్ ఇవ్వలే. ఈయనకేమో అసలు లేని బీజేపీ ఉన్నా మళ్ళీ 100 కోట్లు దించిన, ఎమ్మెల్యేలను దించిన, మంత్రులను దించిన, ఒక రకమైన దుష్ప్రచారం చేసి అంటే రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా బొందబెట్టాలా అనేటువంటి ఒక ఏకైక కార్యక్రమంతోనే పాల్వాయి శ్రవంతిని దించినాడు. చాలా దుష్ప్రచారాలు చేసినాడు. అంత చేసినా సార్ 80,000కు పైగా ఓట్లు వచ్చినాయంటే ఎగ్జాక్ట్లీ. ఈయన రేవంత్ రెడ్డికి అసలు డిపాజిట్ రాలే. ఇంకో విషయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి తను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆ మునుగోడులోనో లేకపోతే ఇంకొక చోటనో రాజగోపాల్ రెడ్డి పేరు మీద గన్నోట్లు వస్తాయి. రేవంత్ రెడ్డి తన పేరు చెప్పుకొని ఏ నియోజకవర్గంలో గన్నోట్లు సంపాదిస్తారో చెప్పండి. మునుగోడులో బీజేపీ నుంచి పోటీ చేయమని
ఎక్కడి నుంచైనా ఏ రాష్ట్రంలో సింగిల్గా తన పేరు చెప్పుకొని నాకు ఫలానా నియోజకవర్గంలో గిన్ని ఓట్లు వస్తాయి అని చెప్పగలిగిన సత్తా సామర్థ్యం ఆయనకు ఉంటే మనం ఏది చెప్తుంది విందాం సార్. ఇంకోటి చెప్తా సార్, సింపుల్, ఇంకా అదంతా అవసరం లేదు. ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఈయన భువనగిరిలోనేమో చామల కిరణ్ కుమార్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి గెలిపించుకున్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ కొంత నల్గొండలో కూడా వీళ్ళందరి ప్రభావంతో ఇంకోటి గెలిపించుకున్నాడు. ఆయన మల్కాజ్గిరి ఆయన ఓడినాడు, ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడినాడు. ఇది ఓడడంగా సార్, ఇది అమ్ముకున్నాడు సార్ ఈ సీట్. ఏమన్నా సార్ మనం చూడడానికి ఏంటంటే మల్కాజ్గిరిలో ఆయన సీటు ఫెయిల్ వెనకాల ఏమన్నా సొంత జిల్లా మహబూబ్ నగర్ అది ఓడిపోయాడు. ఈయన చేవెళ్ళ ఇన్ఛార్జ్ తీసుకున్నాడు, అది ఓడిపోయాడు. ఈయన జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి ఇక్కడ ఈయననే నివసిస్తాడు, సికింద్రాబాద్ పార్లమెంటు. అవును, ఇది ఓడిపోయాడు. అంటే ఇప్పుడు ఈయననేమో ఓడిపోతూ వస్తుండు. కరెక్ట్. మరి రాజగోపాల్ రెడ్డి ఏమో అక్కడ 2 ఎంపీలు గెలిపించుకోవడంలో కీలక పాత్ర వహించాడు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ 2018లో కేసీఆర్ అవా నడుస్తున్నప్పుడు కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిచాడు. ఇదంతా చూస్తే సమర్థుడు నిజాయితీ పరుడు రాజగోపాల్ రెడ్డి అనిపిస్తుంది. ఈయన అసమర్థుడు నిజాయితీ లేనోడన్నట్టు అర్థమవుతుంది. మోసం చేయగలడు, అవసరానికి డబ్బులు పెట్టి కొనుక్కోగలడు, మ్యానిపులేట్ చేయడు. సరే, గంతే తేడా. ఏనరా ఒక రకంగా ఎంతో కొంత ఫేర్గా ఉండే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఇతను స్కీమింగ్, ప్రతిదీ కుట్ర. అంటే ఒక వ్యక్తిని ఇప్పుడు పరుగు పందెం ఉందనుకోండి, తనకంటే ముందు ఉరికేటానికి కాళ్ళలో కాళ్ళు పెట్టేసి కింద పడేస్తాడు. కింద పడేసి ఈడు ముందర నేను ఉరికినా అని చెప్పి నటన చేస్తాడు. అంతేగాని ఉరికి గెలిచేవాడు కాదు, మ్యానిపులేషన్ ద్వారా గెలిచేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇక ఆయన టాపిక్తోని ఎందుకు ఇదంతా మాట్లాడగలిసి వచ్చింది సార్ అంటే ప్రజలకు కూడా అసలు ఇంకా ఏమనుకుంటారు తెలుసా, నేను కేసీఆర్ నోడగొట్టినా, నేను ఇవ్వబడమంటది. అంత దమ్ముంటే, అంత మునగాడైతే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో చూపెట్టం మనం ఏం చేస్తాడో చూద్దాం ఈసారి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అయితే తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి నాయకత్వం మీదనే పోటీ. ఇప్పుడు ఇది ఒక రెఫరెండం, ఒక రకంగా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు ఏమని. ఎంపీలను గెలిపించుకోలేనోడు కేసీఆర్ నేను ఓడగొట్టినంటే మనం ఎట్లా నమ్మాలి? అంతేందుకు సార్, రాజీనామా పెట్టి మళ్ళీ అక్కడ గెలవమని, కొడంగల్లో మళ్ళొకసారి గెలవమని సార్ చూద్దాం. మళ్ళా కొడంగల్లో ఇప్పుడు ఆయన కొడంగల్లో నేను గెలవలేననే కల్వకుర్తికి వెళ్ళిపోతా ఉన్నాడు, షిఫ్ట్ అవుతున్నాడు. కల్వకుర్తి వైపు డెవలప్మెంట్ చేయడము, ఆడేవాడు వాని బొమ్మ పెట్టడం, ప్రతిమ పెట్టడము, అది ఇది అంతా. మళ్ళీ ఎట్లాంటి రాజకీయాలు చేస్తున్నాడు అంటే అంత కుళ్ళు రాజకీయాలు చేస్తున్నాడు. వంశీచందర్ రెడ్డిని ఓడగొట్టిందే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈయనకు ఒక సేఫ్ కాన్స్టిట్యున్సీ కావాలా. ఈయన ఒక శాంక్చురీలో ఎవ్వరు ఎదిరించని యుద్ధం గెలుస్తాడు అంతే. ఎదిరించి యుద్ధం గెలిచే సమర్థుడు కాదు, అంత పెద్ద కెపాసిటీ లేదు సార్. 18 నెలల నుంచి పూర్తి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని ఇంతటి ఈయన నమ్మలే పార్టీ నమ్మలేదండి. ఇతనికి అవకాశం ఇస్తే ఇతను అంతా సమైక్యవాదులతో నింపుతున్నాడు, పార్టీ ఆలోచనలకు విరుద్ధంగా పోతున్నాడు అని నేను నమ్మలే. నిజానికైతే నన్ను పార్టీ అధిష్టాన వర్గం నమ్మట్లేదన్న విషయం పరిశీలించిన తర్వాత పౌరుషం ఉంటే, నిజంగా తెలంగాణ రక్తం ఆయన నరాలలో కనుక ఉండుంటే ఈ రాజీనామా తీసి విసిరి పారేసి వస్తుండే. అంతేగాని ఏకీటి పదవి కోసం అని, ఇక జీవిత ఆశయం అని, ఇంకా నాకు భవిష్యత్తు ఏం లేదు, నేను ఇది ఒక్కటే, ఇంకా 22 ఏళ్ళు ఉంటా అని చెప్పుకున్నాడు. 22 ఏళ్ళు కాదు, ఇప్పుడు పంచాయతీలలో సార్ మనం అట్లా కాదు. పంచాయతీలలో మీరు అన్నట్టు ఓడిపోతే మళ్ళీ బ్లాక్మెయిల్ చేయతీళ్ళు, మాదే అధికారం ఉంది, మాకు ఓటేయకపోతే ఫండ్స్ రిలీజ్ చేయం. వీడు బ్లాక్మెయిల్ కాదు కదా, తల కింద కాళ్ళ మీద చేసినా ప్రజలు ఓటు వేరు సార్. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. తెలంగాణ ప్రజలు దే హ్యావ్ డిసైడెడ్ కాంగ్రెస్ని ఈసారి భూస్థాపితం చేస్తామని వాళ్ళు నిర్ణయించుకొని ఉన్నారు. అదే రకంగా జరుగుతుంది. కాకపోతే ఇక డబ్బుల సంచులు, తర్వాత పంచాయతీ ఎన్నికలు ఏంటి అలా కాదు. ఏం చేస్తారంటే అధికార యంత్రాంగాన్ని మిస్యూజ్ చేసేసి, పోలీసు యంత్రాంగాన్ని మిస్యూజ్ చేసేసి గట్ట చేస్తే తప్ప సొంతగా నిష్పక్షపాతంగా ఎన్నికలు. ఇప్పుడు రాహుల్ గాంధీ నిష్పక్షపాతమైన ఎన్నికలు, తర్వాత ఈవీఎం మిషన్ల గురించి, దీని గురించి మాట్లాడుతున్నాడు కదా. రేపు పంచాయతీ ఎన్నికలను నిజాయితీగా జరిపించడానికి రాహుల్ గాంధీ బాధ్యత తీసుకుంటాడా? రేవంత్ రెడ్డి దుర్మార్గంగా పంచాయతీ ఎన్నికలలో రిగ్గింగ్కు పాల్పడా, దుర్మార్గాలకు పాల్పడు అనే ఎష్యూరెన్స్ రాహుల్ గాంధీ ఇస్తాడా? నిజాయితీగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి ఇక్కడ? అది ఆలోచించాలి మనం. అది రేపు మనం చూడాల్సి. ఇప్పుడు మన సోషల్ మీడియా బాధ్యత ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదైతే ఈ ఎన్నికల వ్యవస్థను తన వ్యక్తిగతానికి వాడుకోవడానికి చేసే ప్రయత్నాలను, తర్వాత ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చేసే ప్రయత్నాలను, యువకులను నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు మనం బాగా ఎక్స్పోజ్ చేయాలి. ఇతనికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మనం మరల్చాలి, చూపెట్టాలి ప్రజలకి. ఇగో వీడు నిజంగా ఆడి గెలవట్లేదు, వీడు మ్యానిపులేషన్స్ ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు
చేస్తున్నాడు అనే విషయం మనం ప్రజల దృష్టికి తీసుకొస్తే ఆల్రెడీ డిసైడ్ అయిన ప్రజలు చాలా కాంక్రీట్గా ఈయనను మాత్రం బొంద పెడతారు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి సార్తో ఎప్పుడు మాట్లాడినా కొత్తగా మాట్లాడినట్టే ఉంటుంది. మరి రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ఒరిజినాలిటీ ఏందనేది ఇంకా అడ్వకేట్ శరత్ కుమార్ సారు చెప్పినంతగా విశ్లేషించి అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు ఎవరు చెప్పారేమో, అసలు మామూలుగా లేదు ఇంటర్వ్యూ. దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.